नित्यानन्दस्वरूपाय बोधैकसुखकारिणे नमो वेदान्तवेद्याय गुरुवे बुद्धिसाक्षिणे। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। सर्वलोक पूज्युडु सर्वज्ञुడు జ్ఞానప్రదాత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. తపస్సంపన్నుడు, బ్రహ్మ విద్య వైభవమును ఆశ్రితులైనటువంటి ముముక్షు కోటికి తెలియజేయుటకై అవతరించినటువంటి శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడు మోక్షదాయకమైనటువంటి సకలోపనిషత్సారమైనటువంటి భగవంతుని అభిప్రాయపూర్వకమైనటువంటి గీతను, భగవద్గీతను శ్రవణము చేయబోతున్నాం. అర్జునుడు గొప్ప పవిత్రుడు, పాపరహితుడు, పుణ్యాత్ముడు, వంచన లేనటువంటి వాడు, గొప్ప భక్తుడు, బ్రహ్మ విద్యను వినడానికి అర్హత కలిగినటువంటి వాడు. అంతటి వాడు కూడా స్వామి యొక్క బోధను వినడానికి తడబడుతున్నాడు. చూడండి అక్కడే, అందుకే ప్రశ్నిస్తున్నాడు. కృష్ణ, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కృష్ణ, కర్మమున కంటే బుద్ధియోగంబే హెచ్చుగా తలంచితివేనియే. నన్ను కర్మమందే ఏల నియమించదో కృష్ణ, ఎరుంగజాల ఘోరమైనను చేయగా తీరదనుచూ. కృష్ణ, కర్మయోగము అనుసరించాలి అని ఒకప్పుడు, బుద్ధియోగము శ్రేష్టం అర్జున అని మరొకప్పుడు చెప్పిన సందర్భాలు పూర్వ అధ్యాయమున కలవు. అయితే బుద్ధియోగమే శ్రేయస్కరం అన్నది నీ అభిప్రాయమైతే, భయంకరమైనటువంటి ఈ యుద్ధ కర్మయందు నన్ను నియమించుట ఎందుకు కృష్ణ? ఒరే నాయనా, ఎక్కడో కూర్చొని ధ్యానం చేసుకోపో అని ఒక్క మాట చెప్పి నేను సిద్ధంగా ఉన్నా. ఏమి అప్పుడు 12 ఏళ్ళు కదా అరణ్యవాసానికి వెళ్ళింది, 1 ఏడు అజ్ఞాతవాసం కదా. ఇప్పుడు అట్లా కాదు, యావజ్జీవితం కావాల్సింటే ఏమి బుద్ధియోగమే శ్రేష్టం అర్జున అని ఒక మాట చెప్పు.
ఇప్పుడే జీవించి ఉన్నంత కాలం ధ్యానమగ్నుడై కూర్చొని ధ్యానం చేసుకుంటా. అయితే కర్మమందే ఏల నియమించదో కృష్ణ. ఈ అర్జున, తప్పకుండా నువ్వు యుద్ధము చెయ్యాలి. అని నియమిస్తున్నావే, ఘోరమైనను చేయక తీరదనుచు. యుద్ధం అంటే ఘోరము, భయంకరము, ప్రాణాంతకము, అయినా తప్పనిసరిగా చేయాల్సిందే అంటున్నావే. మరి బుద్ధియోగమే శ్రేష్టమని నీవు భావించినట్లయితే కర్మయోగాన్ని ఎందుకు ఇలా తీర్మానించి చెబుతున్నావు కృష్ణ అని ప్రశ్న వేశాడు. కృష్ణ, నేను నీ దాసుణ్ణి, నీ ఆజ్ఞాబద్ధుణ్ణి, నీ మాటకు అడ్డు చెప్పని వాణ్ణి, నీవు ఏది ఆజ్ఞాపిస్తే దానిని చేయడానికి సిద్ధమైనటువంటి వాణ్ణి, నన్నేల దీని యందే నియమిస్తున్నావు? నాకు ఈ సందేహాన్ని క్లియర్ చేయాలి కృష్ణ అని అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి శత్రువుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఇంకా లేచి నిలబడుకుంటే చేయవలసింది యుద్ధమే. కానీ నా మనసులో ఒక క్లారిటీ, ప్రూఫ్, ఏది కరెక్టు అనేది నాకు తెలిస్తే గాని నేను మనస్ఫూర్తిగా చేయలేను కదా. ఇప్పుడు నేను చెయ్యాలి అంటే నాకు ఇష్టం ఉండాలి. నేను చెయ్యాలి అంటే నాకు నేను ఏం చెయ్యాలనో దాని గురించి నాకు తెలిసి ఉండాలి. నేను ఏం చెయ్యాలనో దాని గురించి నాకు తెలిసి ఉండాలి. దాని గురించి నాకు బాగా అవగాహన ఉండాలి. దాని యొక్క ఫలాఫలములు ఎట్టివి అని నాకు తెలియాలి. తెలిస్తే ఇది చేయవచ్చు, ఇది తప్పు కాదు, ఇది కరెక్టు అని నేను నమ్మితే ఇంకా మళ్ళీ నేను ధైర్యంగా చేసుకొని పోతూ ఉంటా. కానీ నాకు అది విషదంగా అర్థం కాలేదే. నీవు కర్మణ్యేవాధికారస్తే, అర్జున కర్మలను తప్పక చేయవలే, కురు కర్మాణి, తప్పనిసరిగా యుద్ధము చెయ్యాలి, తస్మాత్ వెంటనే లై యుద్ధము చెయ్యి. ఇలా దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగ ధనంజయ. ఇక్కడ ఏం చెప్తున్నారు? బుద్ధియోగ ధనంజయ, బుద్ధియోగము శ్రేయస్కరమని, కర్మయోగము శ్రేయస్కరమని రెండింటిని చెప్పినప్పుడు ఒక వ్యక్తి ప్రయాణం చేయాలి అనుకుంటే ఏదో ఒక దోవను పోవాలి, కానీ రెండు దోవల్లో మీ గమ్యాన్ని చేరలేడు కదా. కాబట్టి కర్మయోగము శ్రేయస్కరమా, జ్ఞానయోగము శ్రేయస్కరమా కృష్ణ అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సాంఖ్యయోగాన్ని చెబుతూ వస్తూ ఉన్నప్పుడు ప్రతి శ్లోకంలో ఏం చెప్తున్నాడు అర్జునుడు జ్ఞాపకం పెట్టుకోని ఉన్నాడండి. 49వ శ్లోకం, 50వ శ్లోకం, 51వ శ్లోకం భగవానుడు చెప్పినప్పుడే కర్మయోగాన్ని గూర్చి, బుద్ధి యోగాన్ని గూర్చి, వాటి శ్రేష్టత్వాన్ని
వెల్లడించాడు. బుద్ధియోగము శ్రేష్టమే, కర్మయోగము శ్రేష్టమే, రెండూ శ్రేష్టమే అని రెండింటినీ లేవదీశాడు. లేవదీసినప్పుడు అర్జునుని మనస్సులో సందేహము తలెత్తింది. ఏమిటి? భగవానుడు కర్మయందే నీకు అధికారము కలదు, కర్మణ్యేవాధికారస్తే, కర్మలందే నీకు అధికారము కలదు అన్నాడు. కర్మలందు మాత్రం మనకెట్లా వచ్చింది అధికారము? బుద్ధియోగమునందు అధికారం లేదా? దీని యందు మాత్రం ఎట్లా వచ్చింది అధికారము? ప్రశ్న. కర్మయంది నీకు కలదు అధికారంబు, ఫలమునందు నాశపడగవలదు. ఫలాన్ని ఆశించకూడదు. ఎందువల్ల? దాని మీద నాకు అధికారం లేదు. కర్మలను మాత్రము చెయ్యాలి. ఎందువల్ల? వాటి మీద నాకు అధికారం ఉంది. ఆ అధికారం నాకు వాటి మీద ఎట్లా వచ్చింది తెలియాలి కదా. కర్మల మీద మాత్రం అధికారం ఎట్లా వచ్చింది? ఒక వస్తువు ఇతరుల దగ్గర ఉందనుకో, ఒక వస్తువు, దానికి మనము మూల్యము అమౌంట్ చెల్లించి ఆ వస్తువును మనం తీసుకుంటాము. అప్పుడు దాని మీద మనకు అధికారం వస్తుంది. అది మనది, మన సొత్తు, కాబట్టి మనకు దాని మీద అధికారం వస్తుంది. ముందు నువ్వు కర్మలు చేసుకున్నావు, ఆ చేసుకున్నవి నీ సొంతమైనవి. ఇప్పుడు వాటిని నువ్వు తప్పకుండా చేయాల్సిందే. వాటి మీద నీకు సొంతం ఉంది, వాటి మీద నీకు హక్కు ఉంది. అవి నువ్వు చేయకుండా తప్పించుకోలేవు, అవి నీవి, అంతే. అందుచేత కర్మలందే నీకు కలదు అధికారంబు అన్నాడు. ఇంకా ఫలితమా? దాని మీద నీకు అధికారం లేదు అని చెప్పేశాడు. ఎందువల్ల అధికారం? ఇది ఇప్పుడు కర్మలందు నాకు అధికారం ఉంది అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎట్లా వచ్చింది నాకు ఇప్పుడు క్లారిటీ అంటే, ఇప్పుడు నేను చేయవలసినవన్నీ ముందు నేను ఒకప్పుడు చేసి రుణపడి ఉన్నాను. నేను ఏవేవైతే చేసి రుణపడి ఉన్నానో వాటిని అనుభవించడానికి రుణపడి ఉన్నాను నేను ఇప్పుడు. అవి నేను ఇప్పుడు తప్పకుండా చేయాల్సిందే. నేను చేయకపోయినా అవి మళ్ళీ ఇంకొక జన్మకైనా ఈడ్స్కొచ్చి చేపిస్తాయి. ఆ జన్మలో కూడా నేను మొండికేసుకున్నాను అనుకో, ఏమి తప్పకుండా రెట్టబట్టి ఈడ్చుకొని పోయి చేపించి తీరుతాయి. పశువు గడ్డి తింటా ఉండలా? ఎందుకు? కర్మ గడ్డి తినిపిస్తుంది. పంది పెంట తింటా ఉండలా? ఎందుకు? అది కట్టి గుడిపించకపోవనే కర్మఫలము. కర్మ అనేటువంటిది నిన్ను కట్టేసి అనుభవింపజేస్తుంది, కర్మలకు కట్టేస్తుంది. అది నీకు సాధ్యం కాదు. కర్మ విడుచుట వశము కాదు, సాధ్యం కాదు. ఎందువలంటే నీకు రుణపడి ఉన్నావు కాబట్టి వాటిని నువ్వు తప్పకుండా చేయవలసింది, అనుభవించాల్సింది తప్పదు. ఫలితాన్ని మాత్రం కోరేటువంటి హక్కు లేదు అనేసాడు ఇక్కడ. ఎందుకు అంటే, ఇప్పుడు ఏవేవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు కోరి చేసినవే. ఇప్పుడు ఏవేవైతే నువ్వు చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు నువ్వు కోరి చేసినవే. కోరి చేసినవన్నీ నీకు బంధములై తగులుకున్నాయి. ఇంకా కూడా కోరి చేస్తావా? కోరి బంధములను కొని తెచ్చుకుంటావా? కాబట్టి కోరిక లేకుండా చేసినట్లయితే వాటి పట్ల నీకు బంధము కలుగదు అనేది ఒకటి. కోరి చేస్తే పరిమిత ఫలం, కోరకుండా చేస్తే అనంతమైనటువంటి ఫలం. రెండున్నాయి వాటిల్లో. ఇది నీ అభిప్రాయాన్ని బట్టి కోరిక కలిగి చేస్తున్నావా, దైవార్పితముగా చేస్తున్నావా, నీ భావన ఎలాంటిదై ఉంటుందో, ఎట్టి భావముతో నువ్వు ఆ కార్యము, ఆ సేవ చేస్తున్నావో దానికి తగినటువంటి ఫలితము నీకు వస్తుంది. అది న్యాయం. ఫలము మీద కాంక్ష పడగవలదు అని ఎందుకు చెప్పాడంటే,
ఫలితాన్ని కోరే హక్కు నీకు లేదు. ఎందువల్ల? ఫలితాన్ని ఇచ్చేది ధర్మము, అది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఫలకాంక్షతో చేస్తున్నావా, దానికి తగినటువంటి ధర్మాన్ని అనుసరించి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఫలాపేక్ష లేకుండా చేస్తున్నావా, ఆ నిష్కామ భావమునకు మెచ్చుకొని ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి ధర్మము నిర్ణయిస్తుంది. కాబట్టి నిర్ణయించాల్సింది ధర్మస్వరూపమైనటువంటి దైవం, నువ్వు కాదు. కాబట్టి కోరకుండా చెయ్యాలి. ఎంత చేసుకుంటే అంత. ఇంత చేసుకొని ఇంత కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. అయితే కుచేలుడు ఇంతే కదా చేసింది, ఇంతే కదా ఆయన ఇచ్చింది. ద్వారకలో ఎన్ని సంపదలు ఉన్నాయో అన్ని సంపదలు ఆయనకు పోయి చేరిపోయినాయే. ఎంత చేసుకుంటే అంతే అన్న పదానికి కుచేలుడు చేసింది ఇంతే కదా. చారడు అటుకులు వాల్యూ ఎంత? ద్వారకలో ఉండే సంపదలు ఆయన ఇంటికి చేరడానికి వీటి వాల్యూ ఎంత అని విచారిస్తే అవి భౌతికంగా అటుకులు కొద్దిగానే ఉన్నాయి, తక్కువగానే ఉన్నాయి. కానీ ఆయన సమర్పించేటప్పుడు ఆయన భావం ఎట్లా ఉందో, అది ఎంతటిదై ఉందో, దానికి ద్వారకా సామ్రాజ్య సౌకర్యాలుగా సుఖములు కాదు, యావత్ సృష్టిని ఒక పక్కన, కుచేలుని యొక్క భక్తిని ఒక పక్కన తూకం వేస్తే చాలవు, తూగలేవు అవి. అటువంటి భక్తితో సమర్పించుకున్నాడు మహాత్ముడైన. అందువల్ల ఆయనకు ఫలాపేక్ష లేకుండా స్వామికి సమర్పించుకున్నాడు. తన దగ్గర ఆ చారెడటుకులు కూడా తన దగ్గర లేవు. ఏమి భిక్షాటన చేసి అందులో సేకరించి వాటిని సమర్పించుకోగలిగాడు. చూడండి, ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడండి. స్వామి, నేను కఠినాత్ముణ్ణి, నేను పాపాత్ముణ్ణి, నేను మంచివాణ్ణి కాదు, అయినా నాకెందుకో బాధలన్నీ పడి 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 వేసారిపోయినాను స్వామి. నాకు జీవితం అంటేనే విరక్తి అయిపోయింది. అందుకని నీ సమీపానికి వచ్చాను. నాకు మంచి జరిగే మార్గాన్ని నాకు తెలియజేయి స్వామి అని అడుగుతాడు. మంచి జరిగే మార్గాన్ని చూపించు స్వామి, నేను బాగుపడతాను అని అడిగితే అప్పుడు స్వామి గారు, నాయనా, ఈ ఊర్లో మంచి ధర్మగుణము కలిగినటువంటి జమీందారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, అయ్యా నాకు ఈరోజు పని చెప్పు అని అడుగు, పని చెయ్యి, ఆయన ఎంత ఇస్తాడో సాయంత్రం నువ్వు చేసిన పనికి అంత డబ్బులు తీసుకురాపోనాయన అని చెప్తాడు గురువుగారు. జమీందారు దగ్గరికి వెళుతాడు, పని అడిగి తీసుకుంటాడు, పని చేస్తాడు. 2 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఆ 2 రూపాయలను తీసుకొచ్చి గురువుగారికి సమర్పించాడు. నాయన, ఈ 2 రూపాయలు తీసుకెళ్ళి ఒక 4 కడవలు నీళ్లు తీసుకురా, 4 కడవలు తీసుకో. ఆ కడవలను తెచ్చి నీళ్లు పోసి ఆశ్రమం గేటు దగ్గర పెట్టుకో. ఆ వచ్చిన వాళ్ళకందరికీ, భక్తులు ఆశ్రమానికి వస్తూ ఉంటారు కదా, ఆ వచ్చిన వాళ్ళకందరికీ ఒక గ్లాసు ఆ చల్లగడవలో నీళ్ళు ఇస్తూరా నాయన అని చెప్పాడట. గురువుగారు చెప్పినట్లే ఆయన ఆ 2 రూపాయలకు 4 కడవలు తెచ్చాడు. ఆ కడవల్లో చలువ పందిరి ఒకటి వేసి ఆ పందిరి కింద ఈ కడవలు పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళకందరికీ నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. కొత్త కడవలు కదండి, నీళ్ళు ఎట్లా ఉంటాయి, ఫ్రిడ్జ్లో నీళ్ళలాగా చల్లగా ఉంటాయి. ఆ ఎండకు బాగా తపన పడి వచ్చినటువంటి వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు చల్లగా ఈ కడుపులో పడేటప్పటికి, నాయన ఎంత ఉపకారం చేసావు తండ్రి,
నా కడుపు చల్ల చేసావు నాయనా, నువ్వు నీ భార్య బిడ్డలు చల్లగా ఉందురుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నారట అందరూ. వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, వచ్చిన వాళ్ళకి అందరికీ నీళ్ళు ఇస్తున్నాడు. ఇలా ఆయన 2-3 మాసాలు ఆ డ్యూటీ చేసాడండి. ఆ చేసేటప్పటికీ ఆయన దోషాలు ఎన్నో తొలగిపోవడమే కాకుండా నేను ఇంతకాలానికి ఒక మంచి పని చేశాను, నేను ఒక మంచి నిర్ణయం నాలో ఏర్పడిందంటే ఇది స్వామివారి కృప వల్ల కదా అని అప్పుడు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి 3 మాసాలుగా నేను మీ పాదాల దగ్గర పడున్నాను కదా, మీ కొరకై శిష్యులందరూ ఏమి తెలుసుకోవాలని వస్తున్నారో ఆ సత్యాన్ని నాకు కూడా తెలియజేయి స్వామి అని అడుగుతాడు. సరేనాయనా అట్లాగే, కానీ అది తెలుసుకున్న తరువాత నువ్వు ఈ ఆశ్రమంలో ఈ సేవా కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు శక్తి కొలది ఎప్పుడెప్పుడు నీకు కుటుంబంలో విరామము దొరుకుతుందో అప్పుడు వచ్చి ఈ సేవ చేసుకుంటూ ఉండు నాయన, అది తొందరగా తొలగిపోతుందని చెప్పాడట. అలాగే స్వామిగారు మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రోపదేశం చేసిన తరువాత ఆయన నిత్యము స్మరణ, ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటూ, మధ్య మధ్యలో ఆశ్రమానికి వస్తూ, ఆశ్రమంలో పనులు చేసుకుంటూ, ఇలాగా ఆయన గృహ కార్యాలు, ఆశ్రమ కార్యాలు, గృహ కార్యాలు, ఆశ్రమ కార్యాలు, ఇవి శరీరముతో ఈ పనులను చేస్తూ అన్ని సమయముల యందు స్వామి చెప్పినటువంటి యొక్క ఆ యోగ రహస్యాన్ని మరువకుండా స్మరణ చేస్తూ ఆయన 12 సంవత్సరములకు సిద్ధి పొందినాడు. సిద్ధి పొందాడు. అరరే తక్కిన శిష్యులకు అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే శ్రద్ధ ఎటువంటి మందభాగ్యుణ్ణైనా ఉద్ధరిస్తుంది, ఎటువంటి మూర్ఖుణ్ణైనా ఉద్ధరిస్తుంది, ఎటువంటి పతితుణ్ణైనా సరే ఉద్ధరిస్తుంది శ్రద్ధ. కాబట్టి నీ మనస్సు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా భయపడద్దు, ఏ స్థాయిలో ఉన్నా ఉండని, ఎంత అధమాధమ స్థాయిలో ఉన్నా, ఇంత నీచ దశలో ఉన్నటువంటి నేను, ఇంత చాంచల్యమైన స్వభావములతో ఉన్నటువంటి నేను, నాకు ఇంతకు ఆత్మనిష్ట కుదురుతుందా, మనోచాంచల్యము లోపడుతుందా, బుద్ధి నిలకడ కుదురుతుందా, అసలు దృష్టి ధ్యానములో కుదరలేదే, సంకల్పముల వేగము తగ్గలేదే, అపవిత్రత స్వభావాలు మనసులో నుంచి పక్కకు తొలగలేదే, ఇటువంటి నాకు ఎట్లా కలుగుతుంది ఈ సిద్ధి అని నువ్వెప్పుడూ భయపడద్దు. చెప్పింది చేస్తానే ఉండు, చేస్తానే ఉండు, చేస్తానే ఉండు. స్వామి ఏం చెప్పాడో దాన్ని వదలద్దు. వదలకుండా చేస్తూ వచ్చినట్లయితే సందకాడ ఎంత చీకటిగా ఉంటుంది, అర్ధరాత్రి సమయంలో ఎంత చీకటిగా ఉంటుంది, మేఘాలన్నీ ఆవహించుకున్నాక నడిజాముకాడు ఎంత చీకటిగా ఉంటుంది, నక్షత్రాలు కూడా కనపడవు. సందకాడ మొబ్బే, అర్ధరాత్రిలోన మొబ్బే, తెల్లవారుజామున మొబ్బే. ఎట్లా ఈ చీకటి అని అయినా పర్వాలేదు, ఏమి ఆ చీకటిలోనే ఉండు. అదే చీకటి వెళ్ళిపోయే సమయం వస్తుంది, తెల్లవారిపోతుంది. అదే చీకటి నువ్వు ఎక్కడ నిలుచుకొని ఉన్నావో అదే చోట్లో దట్టంగా ఆవహించినటువంటి చీకటి తొలగిపోయి పట్ట పగులు నువ్వు ఉండే చోటుకే వస్తుంది. నువ్వు ఉన్న చోట్లో చీకటి ఎట్లా ఆవహించి ఉంటుందో అదే ప్లేస్లోకే పగులు వచ్చి స్పష్టంగా నీకు ప్రపంచాన్ని చూపించేస్తుంది. నువ్వు ఇప్పుడు ఏ దశలో ఉన్నావో అదే దశలో నువ్వు చెప్పింది చేసుకుంటూ ఉండు. తప్పకుండా ఆత్మ ఎదుట పడుతుంది, విశద జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తుంది, ఇందులో డౌట్ లేదు.
కాబట్టి మూర్ఖులకైనా సరే గాక, అదే స్వామి గారు ఇంక చెప్తాడు, ఇంకా ఈ రాబోయే శ్లోకాలలో, పాపాత్ములలోకెల్లా ప్రపంచంలో ఎంతమంది పాపాత్ములు ఉండారో అందరిలోకెల్లా ఎక్కువ పాపము నీకే ఉంటే కూడా అర్జున నేను చెప్పినట్లు విను, తప్పకుండా పాపసాగరాన్ని దాటి తీరుతావు అంటాడు. అసలు కర్మయోగం అంటే ఏంది? అది ఇప్పుడు మనకు పాయింట్. కర్మ, నిజ కర్మ, శరీరము అబద్ధము, ఆత్మ నిజం. ఆత్మ నిజం, శరీరం అబద్ధం. కాబట్టి నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదలుట మేలు. నిజ కర్మ చేయాలి అంటే ఏది నిజమో అదే ఆత్మ. ఆ ఆత్మను మనస్సుతో ఉపాసించడం వల్ల మనస్సును ఆవహించినటువంటి కర్మలు వదిలిపోతాయి. మనస్సు చెలిస్తూ ఉందంటే మనస్సును పాపాలు పట్టుకొని ఉన్నాయి, అందువల్ల మనస్సును అవి కదిలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెట్టు ఊగుతూ ఉంది అంటే చెట్టుకి ఏం దయ్యం పట్ల, గాలి కదిలిస్తూ ఉంది. చెట్టు ఊగుతూ ఉంది అంటే చెట్టుకి ఏమొచ్చింది చెప్పు, గాలి కదిలిస్తూ ఉంది, అందుకు అది ఊగుతూ ఉంది. మనస్సు కదులుతూ ఉందంటే కర్మలు మనస్సును కదిలిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్మలే మనస్సును ఊకిస్తూ ఉన్నాయి. కాబట్టి మనస్సుతో చేయవలసింది చేయకపోవడం వల్ల మనసులో అవి ఆవహించి ఉన్నాయి. అందువల్ల నిజము గురువు ఉపదేశించింది కనుక గురువు ఉపదేశించినటువంటి నిజాన్ని మనసుకు అభ్యసింపజేసినట్లయితే అది నిజ కర్మ అవుతుంది. అందువల్ల శరీరముతో చేయవలసిన కర్మలు వేరే, మనస్సుతో చేయవలసినటువంటి కర్మలు వేరే. మనస్సుతో చేయవలసినటువంటి కర్మ ఉపాసన, శరీరముతో చేయవలసినటువంటి కర్మ కార్యాచరణ. అందువల్ల కర్మ యోగ రెండింటినీ చెయ్యాలి అంటాడు. యోగము చెయ్యాలి, నిష్కామ కర్మలు చెయ్యాలి. అందుకోసం ఆయన రెండింటినీ అక్కడ ప్రస్తావన చేశాడు. కూటికి కూడా కొరత ఎందుకు వస్తూ ఉందంటే శరీరముతో కుటుంబ పోషణకు తగినటువంటి కార్యములు శరీరముతో చేయవలసినవి చేయలేదు కాబట్టి రావలసినది రాలేదు. అందువల్ల రెండింటి గురించి చెప్పాడు అక్కడ, కర్మయోగాన్ని బుద్ధి యోగమును. అంచేత ఇక్కడ బుద్ధి యోగంబు కంటే కర్మ చాలా తక్కువైనది. కృష్ణ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిత్యత్య ఏన శ్రేయోహమాప్నుయాం. మిశ్రవాక్యంబులను బల్గి మిగులనాదు బుద్ధి భ్రమియం భజేయకు పురుషవర్య. దేని వనరింబ శ్రేయమో, దేని నొనరింబ శ్రేయమో దాని నిశ్చయంబునర్చి వచింపు మీ అంబుజాక్ష. మిశ్రవాక్యంబులను బలికి అన్నాడు. మిశ్రమము అంటే బుద్ధియోగము మంచిదే, కర్మయోగము మంచిదే అని చెప్తూ ఉన్నావు. అది చెయ్యాలి అర్జున, ఇది చెయ్యాలి అర్జున అంటున్నావు. రెండిటిని ఎట్లా చేయాలి? ఏది కరెక్టు? ఇది కరెక్టా, అది కరెక్టా? కర్మయోగము కరెక్టా, జ్ఞానయోగము కరెక్టా? మిగుల నాదు బుద్ధి భ్రమియము భజేయకు పురుషవర్య. నా మనస్సు భ్రమపడుతూ ఉంది అంటేమి నిర్ణయించుకోలేకుండా ఉంది కృష్ణ, ఇది దాని అర్థం. భ్రమ అంటే ఏది కరెక్టో నిర్ణయించుకోలేకుండా ఉంది. ఏది? నా బుద్ధి, నా జ్ఞానము. ఇక్కడ
పురుషవర్య అని ఒక వాక్యాన్ని ప్రయోగించాడు అర్జునుడు. అంటే ఏమి? నువ్వు శ్రేష్ఠుడవు, నువ్వు చెప్పింది తప్పు కాదు, సత్యమే, నేను నిర్ణయించుకోలేకుండా ఉన్నాను, దాన్ని విశదంగా చెప్పు కృష్ణ అంటాడు. నువ్వు మహాత్ముడవు, శ్రేష్ఠుడవు, నీ మాటల్లో తేడాలు ఉండవు, కానీ వాటిని అర్థం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ నా బుద్ధికి లేదు. కాబట్టి నాకు అర్థమయ్యే రీతిలో, నాకు బోధపడేటువంటి రీతిలో నాకు దాన్ని దేని యొనరింప శ్రేయమో దాని నిశ్చయము బొనర్చి వచింపు మీ అంబుజాక్ష. ఓ కృష్ణ, నీ బుద్ధిని, అంటే నీ ప్లస్ ఈ బుద్ధిని, ఇప్పుడున్నటువంటి నా బుద్ధిని, ఇప్పుడు ఉండేటువంటి నా బుద్ధి ఈ మిశ్రమ వాక్యములను వేరు చేసుకొని వాటి సారాంశాన్ని అందుకోదగినటువంటి సత్తా లేదు. నువ్వు విడదీసి ఏమి నాకు బోధపడే రీతిలో చెప్పాలి. కలవరి పెట్టే మాటలు ఆయన ఏం చెప్పలా, కన్ఫ్యూజన్ చెయ్యాలని ఆయన ఏం చెప్పలా, ఆయన చెప్పింది రీజన్గానే చెప్పాడు. అర్జునునికి ఆ పదములలో గల భావాన్ని తెలుసుకునే అంత జ్ఞానము ఇంకా ఆయనలో ఉదయించలేదు కనుక ఆయన అలా భావించాడు, అలా అనుకున్నాడు. ఇక భగవానుడు అర్జునుని యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాడు. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ద్వివిధ నిష్టలు గలవంచు తెలిపియుటి ముందే మనుజులకీ లోకమందు పార్థ జ్ఞానపరులాశ్రయింతురు జ్ఞానపదము కర్మయోగులకగు నిష్ట కర్మయందే. కర్మయోగము జ్ఞానయోగము అని ఈ సృష్టిలో మోక్షాసక్తులైనటువంటి ముముక్షువులకు రెండు మార్గములను భగవానుడు ఎప్పుడో చెప్పాడు, ఆదికాలములోనే చెప్పాడు. అయితే జ్ఞానయోగులు, జ్ఞాననిష్టాపరులైనటువంటి మహాత్ములు, ఇది జ్ఞాన యోగము, కర్మ యోగము. రమణ మహర్షి గారు అనుసరించాడు చూడు, అది జ్ఞానయోగం. పరిశీలన చేస్తూ పరిశీలన చేస్తూ పరిశీలన చేస్తూ గమనిస్తూ గమనిస్తూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది జ్ఞానయోగం. ఇది కర్మయోగం. అది చక్షురోపాసన, ఇది హంసోపాసన. అది కొందరికే సిద్ధిస్తుంది, ఇది ఎందరికో సిద్ధిస్తుంది. ఆ చక్షురోపాసన వేరు, హంసోపాసన వేరు కాదు. దాని ఫలితము దీని ఫలితము ఒక్కటే. ఆ జ్ఞానయోగము వల్ల ఏ ఫలితమైతే లభిస్తుందో కర్మయోగము వల్ల కూడా అదే ఫలితము
లభిస్తుంది. జ్ఞాన కర్మయోగములు ఫలితములు రెండూ ఒక్కటే. ఒకరికి కష్టమైనటువంటి సబ్జెక్టు ఇంకొకరికి అది ఈజీగా ఉంటుంది. వీనికి ఈజీగా ఉండేటువంటి సబ్జెక్టు ఇంకొకరికి కష్టంగా ఉంటుంది. అలాగా కొందరికి జ్ఞానయోగము కష్టం అనిపిస్తుంది, కొందరికి కర్మయోగము కష్టం అనిపిస్తుంది, కొందరికి జ్ఞానయోగం భలే ఈజీగా ఉంటుంది, కొందరికి కర్మయోగం భలే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది ఈజీగా ఉంటుందో ఆ మార్గాన్ని గురించి వాళ్ళకు చెప్పాలి. అప్పుడు వాళ్ళు దాన్ని సులభంగా ఆ మార్గాన్ని అనుసరించేస్తారు, దాన్ని సాధించాల్సినంత సాధించేస్తారు. జ్ఞానయోగము కష్టమైనటువంటి వానికి జ్ఞానయోగం అంటే వానికి అర్థం కాదు, వానికి ఇది కష్టతరము. వానికి దాన్నే గురించి పదే పదే చెప్పామనుకో దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని వదిలేస్తాడు, అంతే, పూర్తిగా మార్గాన్నే వదిలేస్తాడు. కొందరికి కర్మ మార్గం అర్థం కాదు, దీన్నే పదే పదే చెప్పినామనుకో వాడు స్వామికి నమస్కారం చేసేసి వెళ్ళిపోతాడు వాడు, అంతే. కాబట్టి ప్రపంచములో రెండు మార్గాలు, ఒకటి జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. కాబట్టి జ్ఞాన మార్గాన్ని అందుకునే వాళ్ళు కొందరు ఉంటారు, చాలా తక్కువగా ఉంటారు. కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళు అనేకులు ఉంటారు. అందువల్ల కర్మ మార్గాన్నే మనం అవలంబించాలి. ఇక్కడ కర్మ యందు జ్ఞానం ఉంది, జ్ఞానమునందు కర్మ ఉంది. దీని గురించి వివరించి చెప్పుకుంటూ వస్తా. కొత్తగా కోడలు ఇంట్లోకి వచ్చేటప్పుడు అమ్మాయి కుడికాలు పెట్టురా అమ్మ అని చెప్తారండి. లోపలికి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టింది, తర్వాత కూడా కుడికాలే పెట్టాలంటే ఏంది పరిస్థితి? ఎడమకాలే పెట్టకూడదమ్మా మా ఇంట్లో అని చెప్పింది అనుకో అత్త, ఇంకా ఒక కాలు పైకి లేపేయాల్సిందే, కుంటాట ఆడాల్సిందే కోడలు. ఏందమ్మా ఇది లేక కోడలు ఇంటికి వస్తే కుంటాట ఆడుతూ ఉంది. కాబట్టి కుడికాలే కాదు ఎడమకాలు కూడా దానితో సమానంగా పెట్టాల్సిందే. ఇప్పుడు కుడికాలు జ్ఞాన మార్గము, ఎడమకాలు కర్మ మార్గము అని అనుకో. కుడికాలు పెట్టిన తర్వాత ఎడమకాలు కూడా పెట్టాల్సిందే కదా. నమస్కారం చేయవలసి వచ్చినప్పుడు రెండు చేతులు కలపాల్సిందే కదా. కానీ దీని కుడి చేయి ఉపయోగాలు వేరే, ఎడమ చేయి ఉపయోగాలు వేరే కావచ్చు. కానీ స్వామి దగ్గర ఈ తేడాలు లేవు కాబట్టి ఆయన దగ్గర రెండు చేతులు సమానంగా కలవాల్సిందే, అప్పుడే ఇది నమస్కారం అవుతుంది. ఒకటి జ్ఞానం కావచ్చు, ఒకటి కర్మ కావచ్చు. ఈ కర్మ జ్ఞానములు రెండు స్వామి దగ్గరకు వచ్చి కలవాల్సిందే. కాబట్టి జ్ఞాన మార్గము వల్ల ఏ ఫలితం కలుగుతుందో కర్మ మార్గం వల్ల కూడా అదే ఫలితం కలుగుతుంది. కర్మ మార్గాన్ని అనుసరిస్తే ఏ ఫలితం కలుగుతుందో జ్ఞాన మార్గం ద్వారా కలిగేది కూడా అదే ఫలితము. ఇవి రెండు వేరు వేరు కాదు. భగవానుడు చెప్తున్నాడు, ద్వివిధ నిష్టలు గలవంచు తెలిపియుంటి ముందే జనులకి లోకమందు పార్థ జ్ఞానపరులాశ్రయింతురు జ్ఞాన పదము కర్మయోగులకగు నిష్ట కర్మయందే. పాపరహితుడవగువో అర్జున. చూడండి స్వామి గారు ఏం మాట్లాడుతున్నాడు. పాపరహితుడవగువో అర్జున. భగవానుడు అర్జునుని యొక్క హృదయములో పాపము లేదు అని శోధించేశాడండి, శోధించి తెలుసుకున్నాడు.
కాబట్టే అర్జునుడు ఈ బ్రహ్మ విద్యకు తగినవాడని నిర్ణయించుకొని ఆ మహాత్ముడు ఈ గీతను బోధిస్తున్నాడు. ఆయన ఈ బ్రహ్మ విద్యను పొందడానికి కావాల్సిందేంది? పాపము లేనటువంటి చిత్తము. అందుకు పాపపు పనులు చేయువానికి బ్రహ్మజ్ఞానము పట్టుబడదు. పాపపు పనులు చేయువానికి బ్రహ్మజ్ఞానం పట్టుబడదు. కాబట్టి ఎదుట వాళ్ళ మనస్సును నొప్పించడం కానీ, ఎదుట వాళ్ళను ఏడిపించడం కానీ, ఎదుట ప్రాణాలను తీయడం కానీ, ఇటువంటి యొక్క పాపములు చేసేటువంటి వానికి ఈ బ్రహ్మ విద్య పట్టుబడదు. ఆధ్యాత్మిక ఉపదేశము సమర్థుణ్ణి అర్హుణ్ణి చూసి గురువు ఉపదేశిస్తాడు. నాయనా ఇదిరా సత్యము అని సమర్థుణ్ణి చూసి చెప్తాడు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రీతి ఉంది అంటే వాని యొక్క మనస్సు ఎటువంటి కర్మలతో సంబంధం కలిగి ఉంటుందో వానికి దాని మీద ప్రీతి ఉంటుంది. చూడండి, కబీర్ దాస్ గారు చిన్న పిల్లాడు, 5 సంవత్సరాల వయసు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మధ్యలో కొడుకుని బండబెట్టుకొని పడుకుంటారు. వాళ్ళు ఆ పక్కనవరు ఈ పక్కనవరు, కొడుకు ఆ పక్కవరు ఈ పక్కవరు పడుకుంటారు. వాళ్ళు అలా పడుకున్నప్పుడు ఇద్దరు బాగా గాఢంగా ఎప్పుడు నిద్రపోతారో అప్పుడు మెల్లిగా వాళ్లకు నిద్రాభంగం కలగకుండా లేస్తాడట. లేచి వాళ్ళ ఇంటికి చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్కు ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపు కాడికి వచ్చి మెల్లిగా తలుపు తీస్తాడు. తలుపు తీసి భగవంతుని ప్రార్థిస్తాడు. ఓ పరమాత్మ, నేను ఆ ఊర్లో హరికథ జరుగుతూ ఉంది, ఆ హరికథకు పోతున్నాను. ఈ వాకిలికి లోపలికి వచ్చేట గడి వేసేసావు స్వామి. గడి వేయకుండా పోయినావు అనుకో, మా అమ్మ మా నాయన నిద్రపోతూ ఉంటారు, దొంగలు వచ్చి పడినారనుకో, దొంగలు ఇంట్లోకి వచ్చినారంటే గడి తీసింది ఎవరు అని అడుగుతారు. నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తా. అప్పుడు నువ్వు ఎందుకు పోయినావురా, నువ్వు పోవద్దు రేపటి నుంచి అని అంటారు. పోవద్దు అని చెప్పినారనుకో, తల్లిదండ్రుల మాట దాటలేను, హరికథకు పోకుండా ఉండలేను. కాబట్టి స్వామి నా మీద దయపెట్టి ఆ లోపలికి వచ్చి ఆ గడ్డెట్టు పెట్టే స్వామి అని విష్ణుదేవునికి మొక్కుంటే విష్ణుదేవుడు వచ్చి గడి పెట్టేవాడట. విష్ణుదేవుడు వచ్చి గడి పెట్టేవాడు. ఆయన హరికథ వినేసి తెల్లవారుజామున 3 గంటలకంతా మంగళహారతి ఇచ్చేస్తారు. హరికథ అయిపోతుంది. ఆ సమయానికి పరిగెత్తా వచ్చేస్తాడట. స్వామి మా అమ్మ మా నాయన నిద్ర లేవక మునిపే నేను లోపలికి వచ్చి మళ్ళీ బెడ్షీట్ కప్పుకొని పనుకుంటా స్వామి, గడిది స్వామి అని అడిగితే స్వామి వచ్చి గడి తీస్తాడట. ఈ విధంగా ఆయన ఆ రోజుల్లో ఏ పల్లెలోనో ఒక పల్లెలో ప్రతిరోజు వీధి నాటకమో, ఒక బుర్రకథో, ఒక హరికథో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయట. అప్పుడు గ్రామాల్లో మేము చిన్నపిల్లలు అప్పుడు కూడా ఇలాంటివి ప్రోగ్రాములు జరిగేవి. హరికథలు చెప్పేవాళ్ళు, డ్రామాలు వీధి నాటకాలు వేసేవాళ్ళు. ఇటువంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ తంబూరు ఎత్తుకొని కథలు చెప్పేవాళ్ళు, గుమితి కథలు చెప్పేవాళ్ళు, ఏదో కథ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు పోతాడట, ప్రతిరోజు రెయ్యంతా పోతాడట. రెయ్యంతా పోయి రెయ్యంతా కథలు విని తెల్లవారుజామున మళ్ళీ వచ్చి పడుకునేవాడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద మనస్సు ఉంటుంది. చూడండి, కబీర్ దాస్కు దేని మీద మనసు ఉందో చూడు. ఆ విధంగా కొందరికి తత్వ విచారణ యందు ఆసక్తి కలిగి ఉండును. వీరు సాంఖ్యులు, జ్ఞానయోగులు. ఈ తత్వ విచారణ ఇప్పుడు తెనాలి నుంచి కొండలరావు గారు వస్తారు కదా, ఆయన వచ్చింది మొదలుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం చేసేంత వరకు చెవులు బాగా
వినాయక స్వామి కన్నా చెవులు చిన్నవిగా ఉంటాయేమో, ఆయనకు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చెవులు. మీరు వచ్చినప్పుడు చూడండి. ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఆతురత. ఇది జ్ఞానయోగి, జ్ఞాని. అందువల్ల వాళ్ళకు ఆ మార్గంలో మనం వాళ్ళకు సలహాలు అందించినట్లయితే సులభంగా ఉన్నతికి వచ్చేస్తారు, సులభంగా ఉన్నతికి వచ్చేస్తారు. అందువల్ల తత్వ విచారణ యందు ఆసక్తి కలిగి ఉందరు. వాళ్ళకు పాయింట్స్ చెప్తూ వస్తే చాలు. ఒక్కొక్క మెట్టు ఎక్కేవాడు ఎట్టయితే ఫస్ట్ ఫ్లోర్ దాటుకొని, సెకండ్ ఫ్లోర్ దాటుకొని, థర్డ్ ఫ్లోర్ దాటుకుంటూ పోతూ ఉంటాడు ఎట్లా పైకి, అట్లా ఒక్కొక్క విషయము అమూల్యమైన పాయింట్స్ వాళ్ళకి అందే కొద్దీ వాళ్ళ మనస్సు ఇంకొంత ఉన్నత స్థాయికి పోతూ ఉంటుంది. వీళ్ళు జ్ఞానులు, వీళ్ళకు జ్ఞానయోగం అవసరం అర్జున. కొందరికి పనులంటే చాలా శ్రద్ధగా, స్వామి నాకు ఏదన్నా పని చెప్పు స్వామి, నేను పని చేస్తాను. వస్తానే పనులు చేసేవాళ్ళు మనకు ఆశ్రమంలో కనపడతారు చూడండి. వస్తానే బట్టలు మార్చుకుంటారు, ఏ పనులు ఉన్నాయో ఆ పనులను వెతికి ఆ పనులు చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే కర్మయోగులు వాళ్ళు. అంటే శరీరముతో ఉపయోగకరమైనటువంటి కార్యాలు చేయడానికి సుముఖత చూపుతారు. దీని యందు గొప్ప సార్థకత ఉంది అనేటువంటి భావాన్ని చూపుతారు వాళ్ళు. కారణం ఏమిటి అంటే అర్జున, జ్ఞానయోగము కంటే కర్మయోగము ఎక్కువ మందికి వినియోగం అవుతుంది. జ్ఞానయోగాన్ని కొందరు మాత్రమే గ్రహించగలరు, అందరూ గ్రహించలేరు సుమా. కర్మయోగము ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎక్కువ మందికి ఏది ఉపయోగపడుతుందో అది కదా చేయాలి మనము. తక్కువ మందికి ఉపయోగపడేది కూడా వదలకూడదు, అది కూడా చేయాలి. కానీ ఎక్కువ మందికి ఏది ఉపయోగపడుతుందో, ఎంతమందిని ఉద్ధరిస్తే అంత మంచిది కదా, ఎంతమందిని ఉద్ధరిస్తే అంత మంచిది. ఎంతమందికి బంధ విముక్తి జరిగితే మనకు అంత సంతోషము. కాబట్టి ఎక్కువ మంది కర్మయోగం వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారు. కారణమేమి అంటే సత్కర్మానుష్ఠాన పరులు. వీళ్ళందరూ సత్కర్మానుష్ఠాన పరులు. పూర్వజన్మములో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉన్నటువంటి వాళ్ళు, ఆ పుణ్యానికి తగినటువంటి యొక్క పుణ్య శరీరాన్ని పొంది ఉన్నారు కనుక వాళ్ళు ఈ జన్మలో ఈ పుణ్యకార్యాలను చేస్తూ భగవంతుని సేవించి తరించేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఎంతో కష్టపడి ఇంత అంత కాదు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇది గొప్ప యోగము. దీనివల్ల ఎంతమంది పుణ్యాత్మలు ఇక్కడికి వచ్చి అభిషేకములు చేసుకొని, పూజలు చేసుకొని, భజనలు చేసుకొని, ప్రవచనాలను విని, ప్రదక్షిణము తిరిగి, రథోత్సవాలు చేసుకొని, అన్నదాన కార్యక్రమాలు చేసుకొని, ఇన్ని మహాకార్యాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి అనంటే ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి యొక్క ఆలయ నిర్మాణము కష్టపడి ఇవన్నీ చేసినటువంటి వాళ్లకు చెందుతుంది. ఇది నీకు నాకు ఇద్దరికే కాదు. ఒక ఇటుకిరాయి అందించినోడు ఉంటాడు, ఒక బుట్టికి నీసుకిచ్చినోడు ఉంటాడు, రోజంతా పనిచేసిన వాళ్ళు ఉంటాడు, నెలల పొడుగున పనిచేసిన వాళ్ళు ఉంటారు. అందరి యొక్క కష్టార్జితం దీని యందు ఉంది. వీళ్ళకందరికీ వాటా పోతూ ఉంటుంది. ఎవడెవడు ఎంత చేసుకున్నాడో అంత వాటా పోతానే ఉంటుంది. ఇది ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, ఈ ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నంత కాలము దీని కొరకే కష్టపడి పని చేసినటువంటి వాళ్ళకందరికీ ఆ సేవా ఫలితం చెందుతానే ఉంటుంది. కర్మయోగానికి అంత బలం ఉంది అర్జున. సత్కార్యాలకు అంత శక్తి ఉంది. సత్కార్యముల వల్ల ధ్యానము చేస్తే ఎంత ఫలితం వస్తుందో రెట్టింపు ఫలితం వస్తుంది సుమా, రెట్టింపు ఫలితం వస్తుంది. శరీరముతో దైవ కార్యాలను చేస్తూ భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం, ఇది రెట్టింపు ఫలితం కలుగుతుంది సుమా. అందుకని నిన్ను బుద్ధియోగము కంటే కర్మలందే కౌశలతను చూపించడానికి కారణం ఇది అర్జున. కాబట్టి నువ్వు జ్ఞానయోగమే అనుసరించాలి, నువ్వు కర్మయోగమే అనుసరించాలి. ఎవరిని బలవంత పెట్టకూడదు.
ఎవరికి ఏది ఈజీగా ఉంటుందో వాళ్ళు దాన్ని అనుసరించడం శ్రేయస్కరం. కాబట్టి 18 అధ్యాయములలో కూడా జ్ఞాన కర్మయోగములు రెండే. ఇవి రెండు తప్ప ఇంకొకటి లేవు. అందుకే స్వామి గారు హుసేన్ బ్రహ్మేంద్ర స్వాములు వారు ఒక మాట చెప్తాడు, నాసికాగ్రము దృష్టి అది కూడా దని చాలా త్రోసివేయమని వశమైన పరతత్వ మసిపాదమున దృష్టి మెదలనీయక మనసు వసియింపు మನೆగాని కోరి సద్గురుమూర్తి చేరరమ్మని పిలచి ఈ రీతి బోధించేనే. సద్గురుమూర్తి ఈ రీతి బోధించేనే. ఇక్కడ చెప్పాడు చూడు, అది ఇప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమైంది. ఏది జ్ఞాన మార్గము అంటే నాసికాగ్రము దృష్టి అది కూడా దాన్ని చాలా త్రోసివేయమని. ఇది ఎవరికి చెప్పిన మాట? జ్ఞానికి చెప్పిన మాట. వశమైన పరతత్వ అసిపాదమున దృష్టి మెదలనీయక మనసు వసియింపు మನೆగాని. మనస్సును ఆ దృష్టిలో అట్ట కదలనివ్వద్దు. అదే సుమా జ్ఞానము. ఆ మనస్సును అట్ట కదలనివ్వకుండా దాన్ని పట్టగలిగినటువంటి దృష్టియే సుమా యోగము అని చెప్పేశాడు. అది జ్ఞానయోగం. అయితే మొదట ప్రమాణం చేసి ఉపదేశించాడు కదా, అదేంటది? అది కర్మయోగం. ఇది లేనిది అది వస్తుందా చెప్పు? ఇదే అది, అదే ఇది. ఇదే అది, అదే ఇది. ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజీకి పోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి చదువుకొని రానంటే అవసరమా? అంతే. ఒకటి, 2, 3 తరగతులను దాటుకొని 10వ తరగతికి వెళ్ళిన తరువాత ఇవన్నీ తప్పని కాదు అర్థము. ఈ తరగతుల అన్నిటి అనుభవము ఆడ ఉంది అని అర్థం. 10వ తరగతి చదివాడు కదా వాడు, దాని కింద ఈ 9 తరగతులు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని కాదు దాని అర్థము. ఈ 9 తరగతుల్లోని గల సారాంశము దాంట్లో ఉంది. వీటన్నింటినీ తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము దాంట్లో ఉంది. అది దాని అర్థం. అంతేగాని నేను 10వ తరగతి చదువుతున్నాను, ఈ 9 తరగతులు ఉత్తవే అని చెప్పకూడదు. ఉత్తవి కాదు. అవన్నీ ఉత్తవైంటే నీకు ఈ 10 కాడికి నువ్వు వచ్చి ఉండేవానివే కాదు. 1 కాడనే 2 కాడనే 3 కాడనే ఏడనో రాలిపోయింటే ఆడనే నిలిచిపోయింటావు. అవన్నీ కరెక్ట్ కాబట్టే అవన్నీ కరెక్ట్ కాబట్టే ఆ మెట్టు ఎక్కావు. 5 కరెక్ట్ కాబట్టే 5 మెట్టు ఎక్కి 6లోకి వచ్చావు. 5 కరెక్ట్ కాకుండా పోయినంటే నువ్వు ఆడనే 4 కాడనే నిలిచిపోయింటావు అంతే. కాబట్టి 1 కరెక్ట్ కాబట్టి 2 కాడికి వచ్చినావు, 2 కరెక్ట్ కాబట్టి 3 కాడికి వచ్చినావు, 3 కరెక్ట్ కాబట్టి 4 కాడికి వచ్చినావు. ఇట్లా లెక్కేసుకో, అన్నీ కరెక్టే. కానీ చివర PhD కోర్సులోకి వెళ్ళిన తర్వాత కూడా వీటన్నిటి అనుభవాలు నీకు అక్కడ ఉన్నాయి. అందువల్ల మళ్ళీ వెనక్కొచ్చి ఈ తరగతుల్లో కూర్చోవలసిన అవసరం లేదు వానికి అని చెప్పిన మాటే కానీ ఇవన్నీ తప్పని చెప్పినవి కావు. జ్ఞాన మార్గం అంటే ఇది. అంటే కర్మ మార్గము తప్పని చెప్పితే వాడు జ్ఞాని కాదు, వానికి జ్ఞానం గురించి తెలియదు ఏమి. అందువల్ల కర్మ జ్ఞానములని 2 సమానమైనటువంటివే. అందుకే నేను మొదట్లో చెప్పాను,
కుడికాలు పెట్టిన తర్వాత కుడికాలే పెట్టాలి, ఎడమకాలే పెట్టకూడదు అని అంటే ఆ నడక ఎట్లుంటుందో, ఏమి కర్మ మార్గం కరెక్ట్ కాదు, జ్ఞానమే కరెక్ట్ అని చెప్పడం కూడా అట్లుంటుంది. కొడుకు ఏ కడుపులో పుట్టి వస్తాడో తర్వాత పుట్టే కూతురు కూడా అదే కడుపులో పుట్టి వస్తారు. వరే ఒకటే అచ్చు. అదే తల్లి గర్భంలో కొడుకు పుడతాడు, అదే తల్లి గర్భంలో కూతురు పుడుతుంది. ఆడబిడ్డకు కావలసిన చిహ్నాలన్నీ అదే గర్భంలో ఉత్పత్తికి వస్తున్నాయి. మగబిడ్డకు కావలసినటువంటి యొక్క సౌష్ఠవములన్నీ అదే గర్భంలో ఉత్పత్తికి వస్తున్నాయి. ఏంటిది? కాబట్టి ఆ ఒక్క సత్యమే కర్మజ్ఞానముల రెండిటినీ సూచిస్తూ ఉన్నది. కర్మలను త్యజించి కేవలం జ్ఞాన మార్గాన్నే అనుసరించడం వల్ల మోక్షము లభించదు. దానికి ఒక చిన్న ఉపమానం చెప్తా చూడ మీకు. పక్షికి 2 రెక్కలు ఆకాశానికి పోవడానికి ఎంత అవసరమో, మోక్షాసక్తి గలవానికి కర్మ జ్ఞానములని 2 అనుష్ఠానాలు మోక్షాన్ని పొందడానికి అంత అవసరం. పక్షికి 2 రెక్కలు అవసరమే. ఎడమ రెక్క మాత్రం అట్లే పెట్టుకొని, ఇది కర్మ మార్గం అని చెప్పి దీన్ని ఇట్లే పెట్టుకొని కుడి రెక్కను ఒకదాన్నే ఆడిస్తే పైకి లేస్తుందా? లేవలేదు. 2 రెక్కలను కదిలిస్తేనే అది పైకి లేవగలుగుతుంది. ఇంకో విశేషం ఏంది అంటే, పక్షి ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని అవలీలగా లేపగలిగినంత గాలి ఆ రెక్కలు అట్లంటే చాలు. అవలీలగా ఆ బాడీని లేపగలిగినంత గాలి ఆ రెక్కల కింద ఏర్పడేటట్లు రెక్కలు పెట్టుంటాడు దానికి. ఎంత పక్షికి అంత రెక్కలు పెట్టుంటాడు. ఆ రెక్కలు అట్లా సాచి ఒకసారి అట్లంటే చాలు, తన బాడీని ఈజీగా పైకి లేపుకోబోగలిగినంత గాలి ఏర్పడుతుందండి ఆడ ప్రెజర్. ఆ గాలితో అది పైకి వెళ్ళిపోతుంది. అలాగా తన మనస్సును ఈ ప్రాపంచిక విషయాల మీద కింద పడిపోయింది ఇది కాబట్టి దీన్ని పైకి లేవదీయదగినటువంటి యొక్క గాలి తనలో ప్రెజర్ చేసినప్పుడు మనస్సు పైకి లేస్తుంది. మనస్సు పైకి లేవలేదు అంటే అంత ప్రెజర్ ఏర్పడలేదు. అంత ప్రెజర్ ఏర్పడలేదు కాబట్టి దాన్ని పైకి లేపలేకుండా ఉంది. అర్థమవుతుందా? దాని మాటే ఎత్తకుండా ఉంటే ఇంకా ప్రెజర్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? దాని మాట ఎత్తకుండా ఉంటే ప్రెజర్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందిరా? కాబట్టి రాత్రింబవళ్ళు దాన్ని పట్టుబట్టి లాగినప్పుడు మనస్సును పైకి లేపేయదగినటువంటి యొక్క ప్రెజర్ దాంట్లో ఏర్పడి మనస్సును అప్పుడు సడాధారములన్నిటి భేదించుకొని వెళ్ళిపోతుంది. భూమి మీద ఉండేటువంటి ఎండుటాకులన్నీ ఆకాశానికి లేపి తిప్పుతుంది చూడండి గాలి. ఎండుటాకులను కాదు, మనము ఇండ్ల మీద సీట్లు జిఏ సీట్లు వేసి బోల్ట్లు వేసి బిగించుంటే కూడా పటపట పటపట పట తెగదింపుకొని ఆ రేకుల షెడ్లే పైకి లేపుకొని వెళ్ళిపోతుంది గాలి. అంత ప్రెజర్ ఆడ ఏర్పడుతుంది కాబట్టి వాటన్నిటి తెంపుకొని లేపుకొని వెళ్ళిపోతుంది అది పైకి. అట్లాగే ఎన్ని ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు ఎన్ని నీలో బలీయమై నీ మనస్సును తొక్కి పట్టుకొని ఉంటే కూడా ఆ ప్రాణాపానముల యొక్క ప్రెజరు తీవ్రతర స్థాయికి వచ్చేసిందంటే వాటన్నిటి తెగదించుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది మనస్సు పైకి అది. కాబట్టి అక్కడుంది రహస్యం. అందువల్ల దాన్ని కర్మయోగ సహాయంబు గనక నరుడు జ్ఞాని అయి సన్యసించుట కష్టతరము. ఇంకొస్తుంది అది. కర్మయోగ సహాయంబు గనక నరుడు జ్ఞాని అయి సన్యసించుట కష్టతరము. కర్మయోగాన్ని అనుసరిస్తేనే వాడు జ్ఞాని అవుతాడు. కర్మయోగాన్ని అనుసరించకుండా వాడు జ్ఞాని కాలేడు. సాధ్యం కాదు. ఒడ్లు లేకుండా నాకు బియ్యమే రావాలి అంటే
కర్రలు కసువు లేకుండా బియ్యమే నాకు పండాలి అంటే అట్లా పండించేవాడు సృష్టిలో లేడు. ఏమి అది వరి పైరుది వచ్చి పైరు నుంచి ఎన్ను వచ్చి ఎన్నులో ఒడ్లు ఏర్పడి ఒడ్లును పొట్టు డివైడ్ చేస్తే బియ్యం ఏర్పడుతుంది. అది ఆ బియ్యం జ్ఞానం, ఆ పైరు, ఆ ఎన్ను, ఆ ఒడ్లు, ఇది కర్మ. ఈ కర్మ ఎందే జ్ఞానం ఉంది, కానీ ఇది లేదే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఏమి అందువల్ల ఆ జ్ఞానం కలగాలంటే ముందు ఇది అవసరం, ఏది కర్మ. అందువల్ల జ్ఞాన కర్మములని రెండును అని చెప్పలా. కర్మ జ్ఞానములని రెండును నాచే నిర్మింపబడే లోకమందును. కర్మ విడుచుట వశము కాదుగావున నిజ కర్మ చేయుచు బాలకాంక్ష వదులుట మేలు. మనం ఎవరైనా మన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు నాయన అమ్మ నాయన బాగున్నారా అని అడుగుతాం, నాయన అమ్మ బాగుండారా అని అడగం. ఇది ఎడమ చేత్త రాయేసినట్టు ఉంటుంది. ఇది నాయన అమ్మ బాగుండారా అని అనరు. అమ్మ నాయన బాగున్నారా ముందు అమ్మ పేరే చెప్తాం. చూడు, అయ్యా అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మా అత్తగారి ఊరికి వెళుతున్నాను అని చెప్తారు, కానీ మా మామగారు ఊరికి వెళుతున్నామని చెప్పడు. అత్త పేరే చెప్తారు. కారణం ఏమిటి? ఆమె నుంచే వచ్చింది సృష్టి అంతా, స్త్రీల నుంచే వచ్చింది సృష్టి పూర్తిగా. అందువల్ల ఆమె పేరు చెప్పాలి, ఆమె దీనికి అంతటికి మూలము. అందువల్ల అమ్మ, తర్వాత తండ్రి పేరు, అత్త, తర్వాత మామ పేరు. అలాగే మోక్షమునకు జ్ఞానము ప్రధానమా కర్మ ప్రధానమా అంటే రెండూ ప్రధానమే, కానీ కర్మే ప్రధానం. రెండు ప్రధానమే కానీ కర్మే ప్రధానము. ఏ కర్మ? వాంఛారహితమైనటువంటి కర్మ, ఫలవాంఛారహితమైనటువంటి కర్మ. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ విశ్లేషణ వస్తుంది. అయినా సమయం ఇప్పటికే 8:45 అయింది కదా, మీకు ఇంకా పూజ చేసుకుందాము. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.